లెక్కనే ఇయాల కూడా పటాస్ న్యూస్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా ఎట్టిన ఊరు కంటే పదవి కట్టబెట్టిన ఊరంటేనే లీడర్ సాబ్లకు మస్తు పాయిరం ఉంటది. సీఎం సార్ కాంచి మంత్రుల దాకా ఎన్ని పనులున్నా తాపకోసారి సొంత నియోజకవర్గానికి పోతుంటారు. పబ్లిక్ ను నారాజ్ కాకుండా చూసుకుంటారు. గిట్లనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు 36 ఏండ్ల సంధి తనని గెలిపించుకుంటొస్తున్న కుప్పంలా ఇల్లు కట్టుకున్నాడు. పబ్లిక్ దిల్ ఖుషి చేసిండు. పాండ్రి సార్ ఇల్లు ఎట్లెట్లున్నది ఏం కథ చూసేద్దాం. ఒకటి కాదు రెండు కాదు 36 ఏండ్ల సంధి సారును కండ్లలో పెట్టుకొని చూసుకుంటాండ్రు. 1989 నుంచి ఇప్పటిదాకా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. అందుకే ఎప్పుడు మీటింగ్ పెట్టినా కుప్పం పబ్లిక్ కు ఏమిచ్చినా తక్కువే అన్నట్టు చెప్తుంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. వాళ్ళను దిల్కుజ్ చేస్తేందుకే ఇప్పుడు కుప్పంలో పోయి ఇల్లు కట్టుకున్నాడు సారు. అవి చూడర్రే సతీ సమేతంగా ఇంటిల్లి పాది అందరిని తోలుకొని పోయి కొత్తింటి కాడ గుమ్మడికాయ కొట్టిండు. దేవుని పటాలు పట్టుకొని ఇంట్లో అడుగు పెట్టిండ్రు. ఇక కొత్తింట్లో మాయి పొద్దుగాలినే పూజలు చాలైనాయి. ఆ పూజలన్నీ ఒడిచినాక ఇంటి కోడలు పొయ్యి మీద పాలు పొంగిచ్చింది. కుప్పం దగ్గరి పట్లనే ఉన్న శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో ఉన్న శివపురం కాడ 2 ఎకరాల జాగల ముఖ్యమంత్రి సారు ఇల్లు కట్టించుకున్నాడు. ఇక అసలే సారుకు కుప్పం పబ్లిక్ అంటే మస్తు పాయిరం. అందుకే అందరికి పత్రికలు పంచిండ్రాట. ఓ రోజు ముందుగానే వంటలు చేసుడు చాలు చేసిండ్రు. 25,000 మందికి ఎక్కువనే పబ్లిక్, 2,000 మంది పెద్ద మనుషులు లీడర్ సాబులు పోయిండ్రు. పెద్ద ముచ్చటేంటిదంటే కుప్పం నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ కు ముందుగానే సైకిల్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు పత్రికలు పంచిండ్రాట. ఇంటికొక్కరైనా రావాలి అని పసుబొట్టు పెట్టి మరీ ఆహ్వానం పలికిండ్రాట. అందుకే ఏర్పాట్లు గట్టిగానే చేసిండ్రు. ఇగిదిట్లుంటే ఇన్నొద్దులకు సారు సొంత నియోజకవర్గంలో ఇల్లు కట్టుకున్నాడని, ఇక ఇప్పటి సంది ఏమన్నా ఆపతుంటే సార్ ఇంటికాడికే పోయి అడగొచ్చని మస్తు సంబరపడతాన్రట పబ్లిక్. అన్న మనసులో ఏమున్నదో, చెల్లె మనసులో ఏమున్నదో, నాయన మనసులో ఏమున్నదో ఆళ్ళు కూకొని మాట్లాడుకుంటూ అయిపోతుండే. నడుమగా కాగితం బయటకొచ్చుడుతోనే కిరికిరి చాలైంది అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ. గదే కవితక్క కేసీఆర్ సార్కు రాసిన లేఖ మీద రాజకీయం ఇంకా రగులుతూనే ఉన్నది. లీడర్ల ముచ్చట్లు పటాకుల తీరుగానే వెళ్తున్నాయి. కొంతమంది అయితే కవితక్కను షర్మిలక్కతో పోలుస్తుండ్రు చూడుర్రి. కారు పార్టీలనే కాదు మిగిలిన పార్టీలలో కూడా ఇప్పుడు కవితక్క రాసిన కాగితం ముచ్చట్నే జోరుగా నడుస్తున్నది. రోజుకో లీడరు మైకుల ముంగటికి వచ్చి అట్లయితాంది ఇట్లయితాందని ముచ్చట్లు చెప్తున్నారు. ఇక పువ్వు పార్టీ లీడరు ఎంపీ లక్ష్మణ్ సారు ఇంకో కొత్త ముచ్చటనే ఎల్లదీసిండు. నిన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఇవాళ నేను కేసీఆర్ కుటుంబం. ఇవాళ మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోగానే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి షర్మిలను ఉసిగొల్పి ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి అప్పచెపితే ఇప్పుడు కవితను పావుగా వాడుకుంటున్నటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ ఇది బలపడుతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత. వారు ఇచ్చిన హామీలు 420 హామీలు గ్యారెంటీలు. అన్నలిడిచి పెట్టిన బాణాలు అన్నలకే గురి పెట్టినాయట. ఏపీలో షర్మిలక్క, తెలంగాణలో కవితక్క అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు లక్ష్మణ్ సారు. ఇక కవితక్క కొత్త పార్టీ పెడుతుందట అన్నట్టు మాట్లాడుతారు కదా జరంత మంది. దాని మీద కూడా మాట్లాడిండు పెద్ద మనిషి. పార్టీ పెట్టినా పెద్దగా ఫాయిదా లేదన్నట్టే చెప్పుకొచ్చిండు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు కూడా మెల్లగా కవితక్క ముచ్చట్ల మీద నోరు తెరుస్తాండ్రు. మాజీ మంత్రి గంగుల సార్ ఏమన్నాడో చూడర్రే. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు, కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ ఆలోచన మాట్లాడదాం. గవన్నీ ఊహలు ఎవలకు దోచినట్టు వాళ్ళు ఊహించుకుంటారు అన్నట్టు మాట్లాడిండు గంగుల సారు. ఇంకో దిక్కు మైకుల ముంగట్టుకొచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సారు ఏపీ సర్కారు వాళ్ళు గోదావరి మీద కడతాం అంటున్న బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడిండు. గాని కవితక్క కాగితం మీద మాత్రం అసలే మాట్లాడలేదు. అటు కేటీఆర్ సారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పోయి కేసీఆర్ సార్ తోని మాట ముచ్చట్లు చేసిండట. మరిగా లోపటి ఏం నడిచిందో మనకైతే తెలియదు. గాని ఇది అంతో గెత్త అయితే జూన్ 2వ తారీఖు నాడు కవితక్క ఏందో పెద్ద ముచ్చట్నే చెప్తుంది అంటున్నారు ఇంగింతమంది. మరిగా ఏమవుతుందో ఏమో చూడాలి. మనోళ్ళే మనకు కావాల్సినోళ్ళే అని మనం అనుకుంటే సరిపోదు. అవతలోళ్ళు కూడా మన గురించి అట్లనే అనుకోవాలి. కానీ ఏం చేస్తాం, నిన్ను అలాసంటి మనుషులు తక్కువైనరు. మనోళ్ళు అనుకుంటే మన సాప కిందికే నీళ్లు తెచ్చే పనులు చేస్తుంటారు కొంతమంది. ఇగో అచ్చం గిట్లనే అవుతున్నది ఇప్పుడు గసీన్ మొల్ల నడుమ. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు గట్టిగానే గరమైతుండు. టాకీసుల బంధు ముచ్చట అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం సినిమా సంఘాల మెడకు చుట్టుకునేటట్టు తయారైంది. ఇప్పుడు బంధు లేదు ఏం లేదని వాయిదా వేసుకున్నా సరే కిరికిరి మాత్రం ఒడుస్తలేదు.
మీదికేంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు గట్టిగా గరం అయ్యేటాలకు ఎవ్వారం ఇంకింత దూరమే పోయేటట్టున్నది. సరిగ్గా పవర్ స్టార్ సినిమా హరిహర వీరమల్లు వచ్చే నెలలనే విడుదలైతాంది. గిసోంటి ఆలల్ల టాకీసులు బంద్ పెడతాం అనే ముచ్చట్లు వినిపించటాలకు సార్కి ఇంకింత కోపం వచ్చింది అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఎవరికి చెప్పేది లేదు, ఎవరని అడిగేది లేదు, మీ అంతటా మీరు టాకీసులు బంద్ అంటారా అని ఇదివరకే సార్ గట్టిగా కోపానికి వచ్చిండు. ఇన్నొద్దులు అయితాంది ముఖ్యమంత్రి సార్ను కలిసిండ్రా అని కూడా గట్టిగానే అరుచుకున్నాడు. ఇక మంటల మంట తీయర్రే, సినిమా టాకీసుల కథ ఏంటిదో తీయర్రే అన్నట్టే గరమైందట. సినిమా టాకీసులలో పబ్లిక్ కోసం ఎటువంటి సవలతులు ఉన్నాయి, ఏం కథ, అన్ని చెకింగ్లు చేయాలి అన్నట్టు చూస్తుండ్రట. టైంకు టాక్సులు కడుతున్నారా లేదా, సినిమా టాకీసులలో పబ్లిక్ అమ్మే తిండి ఎట్లుంటున్నది, ఏం కథ, వాటి రేట్లు ఎట్లున్నాయి, ఏం సంగతి, అన్ని చెకింగ్లు చేయాలి అన్నట్టు చూస్తున్నారట. టాకీసులలో పబ్లిక్కు ఎటువంటి తిప్పల కాకుండా అన్ని తీర్ల సవలతులు ఉండాలి, రేట్లు ఎక్కతక్క ఉంటే అస్సలు ఊకోవద్దు అన్నట్టే ఆఫీసర్లతో మాట ముచ్చట్లు చేసిండ్రట. మరి ఏం చేస్తారో ఏమో కానీ సినిమాల సంగపోళ్ళు పవన్ సార్కు గట్టిగానే కోపం తెప్పించిండ్రు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇదే ముచ్చట మీద జరంత మంది నిర్మాతలు మైకుల ముంగటికి వచ్చి మాట్లాడిండ్రు. 2 రోజుల నుంచి ఆ నలుగురు అని వస్తుంది. బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు. ఆ తర్వాత ఆ 10 అయింది, అది ఎవరు పట్టించుకోలేదు. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను. నేను లేను, కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటరు, త్రిబుల్ ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి కాదన్నట్టు. మరి ఇక ముచ్చట ఎంత దూరం పోతుందో ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి. ఎనకటెట్లుండే జొన్నగట్టుగా సద్దగట్టుగా తినేటోళ్ళు మన పెద్దోళ్ళు. ఒక్క పూటకు ఒరిబువ్వ దొరికిందా అంటే మా భాగ్యం అన్నట్లు మురుసుకుంటే తినేటోళ్ళు. కానీ రాను రాను ఒరి పంటలు పెరిగినాయి, ఒడ్లు వండినాయి. ఇప్పుడు తొక్కల వరన్నమే తింటుండ్రు. అట్లా కూడా వరన్నం దొరకనోళ్ళుంటే సర్కార్ తరపుకెంచి నెల నెల బియ్యం పంపిణీ చేసిండ్రు. ఈ నడుమ తెలంగాణ గవర్నమెంట్ సన్న బియ్యం కూడా ఇస్తుంది రేషన్ దుకాణాలల్లా. అయితే అవి కూడా తీసుకుంటలేరట చాలా మంది. కదేందో చూద్దాం పాన్లి. లేనోడు లేకేడిస్తే ఉన్నోడు ఉండేడిషన్ అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు సన్న బియ్యం ఇస్తుంటే కూడా తీసుకుంటలేరట తెలంగాణ జనాలు. రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి బియ్యం ఇవ్వాలనేది లెక్కలేసి డీలర్లకు బియ్యం పంపిస్తారు పౌర సరఫరాల శాఖోళ్ళు. అటు చాలా మంది కార్డులు ఉన్నోళ్ళు కూడా బియ్యం తీసుకోకపోయేటాళ్లకు బియ్యం మూటలు డీలర్ల ఇళ్లలో మూలుగుతున్నాయట. అదేందని లెక్కలు బయటికి గుంజితే అసలు కథ అంతా బయటపడ్డది. పోయిన 6 నెలల్లో దుకాణాలకు పోకుండా రేషన్ బియ్యం తీసుకోకుంటున్న లెక్కలన్నీ బయటికి గుంజితే ఓ 96,000 కార్డులకు మీదనే బయటపడ్డాయట. తాళ్ళేక ఒకటేడిస్తే తౌడు బుక్కి ఒకటేడిషన్ అన్నట్టు ఇప్పటికే చాలా మందికి రేషన్ కార్డులు లేవని ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే కార్డులు ఉన్నోళ్ళు బియ్యం తీసుకోకుండా ఇడిచిపెడుతున్నారు అన్నట్టు. ఈ నెల 22వ తారీఖు వరకు తీసిన లెక్కలలో ఓ 6,000 కార్డులకు మీదనే అర్హత లేని వాళ్ళకు ఉన్నట్టు తేలిందట. ఇంతకు మునుపు పబ్లిక్ కు రేషన్ బియ్యం ఇస్తే పుక్కట్ల బియ్యం పంచుతున్నాం అనేది ప్రచారమే తప్పితే పాయిదా లేకుంటుండేది. రేషన్ దుకాణాలకేంచి బియ్యం పట్టుకపోయి అగ్గో సగ్గోకు దళార్లకు అమ్ముకునేడుతుండే చాలా మంది. అటువంటి తక్లీఫ్ కావద్దని సర్కారులు సన్న బియ్యం ఇస్తుంటే ఇప్పుడు ఏకంగా అసలు తీసుకపోవడే బంద్ పెట్టారు కొంతమంది బగ్గ పైసలున్న ధనవంతులు. అటువంటి వాళ్ళు కార్డులు తీసుకునేది ఎందుకు, గరీబోళ్ళ నోరు కొట్టేది ఎందుకు, అవసరం అయ్యేటోళ్ళకి ఇస్తే ఆశలైతాయి అనేది సోయేందుకు లేదో ఏమో. మరి గమ్మత్ ఏంటంటే అనర్హత కార్డులు ఎక్కువ సూర్యాపేట జిల్లాలోనే ఉన్నాయట, అటంకా రంగారెడ్డి జిల్లా. ఇక ఇదిట్టుంటే ఇటు వచ్చే నెల అంటే జూన్ నెలలో 1 పాలి 3 నెలల బియ్యం ఇస్తారట మన గవర్నమెంట్ వాళ్ళు. పోయిన నెలలో ఇచ్చిన బియ్యం ఎన్ని, పబ్లిక్ కియంగా మిగిలిన బియ్యం ఎన్ని, ఇంకా కావాల్సిన ఏంటి అనేది లెక్కలు తీసి ఇప్పటికే అన్ని రేషన్ దుకాణాలకు 3 నెలలకు సరిపోని బియ్యాన్ని కూడా పంపించేందుకు సివిల్ సప్లై అధికారులు ఇకమతి చేస్తున్నారట. ఇక పోయిన నెల వరకు బియ్యం తెచ్చుకుందానికి 1 బస్తా పట్టుకొని పోయిన వాళ్ళు వచ్చే నెలలో బియ్యం తెచ్చుకుందానికి పోయేటప్పుడు 3 బస్తాలు పట్టుకొని పోవాల్సి వస్తుంది కావచ్చు. పోండ్రి. అదేందో ఎప్పుడు సెలవులు దొరికినా ఇంటికాడు ఉండాలనిపిస్తుంది. కానీ ఎండాకాలం సెలవులు దొరికినప్పుడే ఊళ్ళు పట్టుకొని తిరగాలనిపిస్తుంది. ఎండాకాలం సెలవులు వస్తే చాలు బళ్ళకు సెలవులుంటాయి కాబట్టి పొల్లగాండ్లను ఊర్ల ప్రయాణాలకు తిప్పుతుంటారు. పెద్దోళ్ళు పెళ్లిళ్ళు, పండుగలు, పబ్బాలని చుట్టాల మార్గాలకు తవ్వబడతారు. ఇగింతమంది టూర్లకు పోతుంటారు పొల్లగాండ్లను ఎంబడేసుకొని. అగో అసువంటి దాంట్లో ఇదొకటి.
నదిల పుణ్యతానాలు, అమ్మవారికి మొక్కులు, సరస్వతి పుష్కరాలు దగ్గర పడ్డాయి. సోమవారంతో ఆఖరైతున్నాయని బగ్గగదిలీరు భక్తులు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు సుత ఇంటి ఆమెతోని కలిసి గాలి మోటార్లెక్కి పుష్కరాలకు వచ్చిండు. పుణ్యతానాలు చేసినాక శివయ్యకు పెద్ద పూజలు చేసి రాలుమొగలు. పెద్దసారి వచ్చిండని అయ్యవార్లు సుత మంచిగానే అరుచుకున్నారు. పేరు గోత్రనామాలు అడిగి అభిషేకాలు చేసిర్రు. అసలే గవర్నర్ సారాయే, అందుకనే ఏ తక్లీఫ్ కావద్దని అన్ని తీర్ల సౌలతులు చేసిర్రు అధికారులు సుత. ఇగిటు ఐతారం ఓటవు మొగుల మీద చల్లవాడు. అందుకనే భక్తులు కూడా బగ్గనే బండ్లు కట్టిరు కాళేశ్వరానికి. అందరు ఒకటే పాలి దాకుడుతోని ఫుల్ ట్రాఫిక్ రోడ్ల మీద. ఇప్పుడు పోతే మళ్ళా 12 ఏళ్లకు వస్తాయి ఆయా పుష్కరాలు. అందులోటి కాళేశ్వరాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుచుకుంటారు మనోళ్ళు. అక్కడికి పోలేనోళ్ళు ఈడికన్నా పోదాం అనుకుని బయలుదేరి అన్నట్టు. గమ్మతేందంటే ఒక మనకాడోళ్లే కాదు, అటు ఆంధ్ర ఇటు మహారాష్ట్రకేంచి కూడా బగ్గనే గదిలొచ్చేటాళ్లకు కాళేశ్వరంకి వెళ్ళబోయేటి రోడ్ల మీద ఏం తక్కువ 8 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇగింత ఆలస్యమైనా ఏం పర్వాలేదు, పుష్కరాలు సోమవారంతో ఒడిసిపోతాయి కాబట్టి దర్శనం చేసుకోవాల్సిందేనన్నట్టు తవ్వబట్టిలు అన్నట్టు భక్తులు కూడా. ఓట్ల ముంగట ఏపీలో ఏ మీటింగుకు పోయినా పంకన్ పట్టుకొని పోతుండే జగనన్న. పోయిన కాడల్లా ఇగో ఇదే మన గుర్తు, దీని మీదనే ఓటేయిండ్రని అది చూపెట్టి మీటింగ్లా ఓట్లు అడుగుతుండే. పవన్ కళ్యాణ్ సారు గిలాస చూపెట్టి మాది గిలాస గుర్తు, దాని మీద ఓటేయిండ్రని అడిగేటోడు. అట్లా ఎవ్వలి గుర్తునలు వాళ్ళు పబ్లిక్లో చూపెట్టే ఇగరం చేసుకున్నారు. ఇప్పుడు గీ ముచ్చటెందుకంటే ముంగట సైకిళ్లు వెనక కార్ల కాన్వాయి. మంత్రి సవితా మేడం సైకిల్ ముంగట వెనకంగా తెలుగు తమ్ముళ్ల సైకిళ్లు. కడప జిల్లాలో ఏటి మహానాడు కార్యానికి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండకేంచి తెలుగు తమ్ముళ్లు సైకిల్ మీద పోతుంటే మంత్రి సవితా మేడం వాళ్ళ సైకిల్ యాత్రను సాల్వ్ చేసింది గీ తీరుగా. అంతేకాదు పెనుగొండ రోడ్ల మీద మంత్రి మేడం కూడా సైకిల్ దొక్కుకుంటా ఊరి బయట దానికి వచ్చి సాగనంపింది. రాయలసీమలో కడపలో ఈ రోజు రేపటి రోజు 3 రోజులు మహాపండగ జరిగిపోతుంది. సైకిల్ యాత్ర చేస్తాం నారా లోకేష్ బాబు గారికి సంఘీభావం తెలుపుతూ. అది 44 మహానాడుకు 44 సైకిళ్లతో యువగలము టీం అంతా బయలుదేరడం చాలా సంతోషం. మొత్తం 44 మంది 44 సైకిళ్లు దొక్కుంటూనే ఏం దక్కువ 200 కిలోమీటర్లు పోతున్నారట. ఈ నెల 27, 28, 29 తారీఖులలో అవుతుందట మహానాడు సభ. వాళ్ళ పార్టీ గుర్తు కూడా సైకిలే కాబట్టి సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నారు అన్నట్టు తెలుగు తమ్ముళ్ళు. అగ చూడోలి అందరి నెత్తులకు పసుపు రంగు టోపీలు, పసుపు పచ్చడి సొక్కాలు. మంత్రి మేడం కూడా అంతే పసుపు పచ్చడి రంగేసిన సైకిల్ దొక్కింది. వాళ్ళ జెండా పసుపు రంగు, వాళ్ళ పార్టీ సైకిల్ గుర్తు ఆ మాత్రం ఉంటది. మరి సైకిల్ మీద పోతే పార్టీ పెట్టేటి మీటింగ్ కు పోయినట్టుంటది, వాళ్ళ పార్టీ గుర్తుకు పబ్లిక్ లో పదార పెంచినట్టుంటదని వాళ్ళ ఆలోచన కావచ్చు. కానీ ఏ మాట కామాటే మంత్రి మేడం కూడా సైకిల్ దొక్కుంటా తెలుగు తమ్ముళ్లకు హుషారు పెంచింది అబ్బా. ఇప్పుడంటే నెలల క్యాలెండర్లను బట్టి అన్నీ తెలుసుకుంటుర్రు గాని వెనకటిట్టుండెనా? ఆనలెప్పుడు పడతాయి, ఎండలెప్పుడు కొడతాయి, నారెప్పుడు కొయ్యాలి, పంట ఎప్పుడు కొయ్యాలి అనేటివన్నీ కార్తెలను బట్టి పనులు చేసేటోళ్ళు రైతులు. రోహిణి కార్తెల ఎండలెక్కువ కొడతాయి, మృగశీరల నార్లు కొయ్యాలి, ఆరుద్ర పంటలేయాలన్నట్లు లెక్కలేసుకునేటోళ్ళు. ఇప్పుడు ఈ కార్తెల ముచ్చటెందుకంటే రోని కార్తె సాలైంది అంటే ఇంట్లోకేంచి బయటికి వెళ్ళొద్దు అన్నట్టుగా. ఎందుకంటే రోని కార్తెల రోలు పగిలే ఎండలు కొడతాయి అంటారు. కానీ ఏడట్టేం లేదు. రోని కార్తెల కూడా చల్లబడుతుంది, ఆయిటి కాలం రాకముందే వానలు పడుతున్నాయి. మురుగశిల ముసురు పెడితే ముసలెద్దు కూడా లేచి లెంకెలేస్తుంది అన్నట్టు మురుగశిల కార్తెల పడాల్సిన వానలు రోని కార్తె రాకముందే సాలయ్యేటాళ్లకు ఎండాకాలం ఏదో ఆనకాలం ఏదో తెలవట్లేదు పబ్లిక్ కు. అవు మరి శినుకు పడితే శలకల పొంటి పోయి ఏడుతుండే పబ్లిక్. కానీ ఏడట్ట కాదు, ఇంట్లోకి బయటికి వెళ్తలేరు ముసురు పెడుతున్నా కూడా. కాలం ముందు వచ్చినట్టే కరువు కూడా ముందొస్తదేమోనని మస్తు బుగులు పడుతున్నారట రైతన్నలు. అవసరం లేనప్పుడు పడ్డ వానలు పంటకు ఆశలు కావాల్సిన ఏళ్లలో పడతాయో లేదోనని ఆందోళన. మరి ఆనకాలం ఎటనో అట్ట కాలం వెళ్తుంది కానీ యాసంగి మీదనే అందరిది. ఇది చాలదన్నట్టు ఇటు నైరుతి దిక్కుకెంచి ఋతుపవనాలు కూడా రువ్వడి మీద ఉరికొచ్చుడుతోని రోని కార్తె వచ్చినట్టు కూడా తెలవట్లేదు అంటున్నారు చాలా మంది పబ్లిక్. రోని కార్తె వెళ్తే మురుగశిల కార్తె వస్తే ఆగేదే ఉండదు. అరకలు తీసుడు, కర్లు కట్టుడు, శలకలు తుండు. ముందుగాలొచ్చి మురిపించిన కాలం పంటకు ఆశలు కావాల్సిన ఇయాల వెనకకు బీకి ఏడిపియకుంటే చాలు అనేది రైతన్నలు అంటున్న మాట. కానీ ఏ మాట కామాట రోడ్లు బయలే తట్టు కొట్టేటి ఎండాకాలంలో కూడా చల్లబడుతుందంటే చల్లటి ముచ్చటే తీయాలి పబ్లిక్ కు.
పాకిస్తానోళ్ళు చేస్తున్న పాడుబడ్డ పనులకు మనోళ్ళను ఎక్కడికక్కడ కరిగి వారేస్తుండ్రు. దునియా దేశాల ముంగట పాకిస్తానోళ్లను షెండాట ఆడుకుంటాండ్రు. అన్నిటికి మించి పాక్ అనే పేరు కూడా ఇనిపియొద్దని మొన్న జైపూర్ల స్వీట్ల పేరు కూడా మార్చిండ్రు. మైసూరు పాక్ పేరును మైసూరు శ్రీ అని విలువారన్నట్లు చెప్పిండ్రు. అయితే మైసూరు పాక్ పేరు మార్సుడు మీద సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ నడుస్తుంది. చూడుర్రి. ఊకే పాక్ పాక్ అని పిలవాల్సి వస్తున్నది. ఆ మైసూర్ పాక్ పేరు మార్చుండ్రి అనటాలకు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న జైపూర్లో నిజంగానే పేరు మార్చేసిండ్రు. అయితే మైసూర్ పాక్ పేరును మైసూర్ శ్రీ అని మార్చటాలకు కొంతమందికి బాధ అవుతున్నదట. ఆగో బాధేంటికి, పాకిస్తాన్ పేరు తీసేస్తే సంబరపడాలే గాని అనుకోకుర్రి, అసలు ముచ్చట వేరే ఉన్నది. ఇక ఇక్కడ పోటువల కానొస్తున్నాడు కదా, ఈ అన్న పేరే నటరాజు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మైసూరు రాజుల కోటలో ఒకప్పుడు గీ అన్నోళ్ళ తాతనే వంటలు చేసేదట. అట్లా ఇక 19వ శతాబ్దంలో అప్పటి మైసూరు రాజు కృష్ణరాజ వడయారు టైంలో గీ నటరాజు అన్నోళ్ళ తాత కాకాసుర మడప్ప అనేటైనే శనగపిండితోని ఓ స్వీట్ తయారు చేసిండట. రాజుకు ఆ మిఠాయి కమ్మదనం నచ్చి దానికి మైసూరు రాజుల పేరు మీద మైసూరు పాక్ అని పేరు పెట్టించిండట. ఇక అప్పటి సంధి మైసూరు పాకు దేశం అంతా బాకిందా అన్నట్టు. పాక అంటే చక్కెర లేకపోతే బెల్లం అట. దానికి పాకిస్తాన్కు సంబంధం ఏమున్నది అంటున్నాడు గీ నటరాజన్న. మా తాత తయారు చేసిన మైసూరు పాకు పేరును మార్చొద్దు, అట్లనే పిలుచుకోండి అని అడుగుతున్నాడు. ఏండ్ల కింద తయారైన స్వీటుకు, రాజుల కాలం సంది వస్తున్న స్వీటుకు గిట్ల ఇప్పుడు పేరు మార్చుడు ఎందుకు అని అడుగుతున్నాడు. ఏమైనా పాకిస్తాన్ వాళ్ళ మీద కోపంతో మైసూరు పాకు పేరు మార్చేసటాలకు దేశమంతా పరిశాన్ అయ్యిండ్రు. ఇప్పుడు దాని పేరు మార్చొద్దు అని నటరాజన్న అడుగుడుతోని మళ్ళోసారి మైసూరు పాకు ముచ్చట్లు జోరందుకున్నాయి. ఇక చిటుకు పట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ అవిగిన చూసేయండి. కేరళ సముద్రం ఒడ్డుకెంచి ఓ 38 నాటికల్ మైళ్ళ దూరంలో నైబీరియా వల్ల పెద్ద నౌక ఒకటి మునిగిపోయింది. ఈ ముచ్చటిని ఇండియా కోస్ట్ గార్డు బయట పెట్టింది. అయితే గా మునిగిపోయిన నౌకలో మొత్తం 640 కంటైనర్లుంటే అందులో ఓ 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలున్నాయట. ఇంకో 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్ ఉంటే తది మాటలు 88 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువనే డీజిల్ ఉన్నదట. అదంతా సముద్రంలో కలుసుడుతోని సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఆగమయ్యేటట్టున్నాయి అంటున్నారు అధికారులు. అందుకనే సముద్రం ఒడ్డుకుండేటి పబ్లిక్ ను కూడా హుషారు చేస్తున్నారు. పెద్ద ముచ్చట ఏంటంటే అది మునిగేటి అల్లగా నౌకలో 24 మంది ఉంటే అలా ఎవరికేం కాకుండా బయటికి గుంజుకొచ్చేలాట. సరే తీయాలి, ఎవరికేం కాకుంటే అదే 10,000. శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలంలో ఉన్న గాయత్రి కాలనీలో తెలంగాణక శిల్తపులి తిరుగుతుందట. ఆడాడ జనాలకు గానొస్తుందట గానీ వాళ్ళు చెప్పినా ఎవరు నమ్మట్లేదట. ఓ 2 రోజుల కింద ఓ గొర్రెల మంద మీద పడి కొలికి పానం తీసుడుతోని బుగులు పడుతున్నారు అక్కడి పబ్లిక్. అప్పటి సంది పొద్దుకితే చాలు ఇంట్లోకించి ఎవరు బయటకు వస్తలేరు. శనివారం మాపు అంటే తెల్లారితే ఐతారమానంగా కారు వేసుకుని పోయేటోళ్లకు గానొచ్చేటోళ్లకు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకేముంది, ఇంకా వీడియోలు చూసినాక మస్తు బుగులు పడుతున్నారు అక్కడి పబ్లిక్. అడవి ఆఫీసర్లు ఎటన్నా చేసి దాన్ని పట్టుకుపోవాలని కోరుకుంటున్నారు అక్కడి పబ్లిక్. మరి చూడాలి అడవి అధికారులు ఏం చేస్తారు అనేది రేపు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఉన్న కత్తెరసాల అనేటి ఊళ్ళో పెట్టిన కళ్ళం లెక్కించి ఫ్యాక్స్ ఓట్లను దొంగతనంగా తెలంగాణకు పోలి మెడలు దాటిస్తున్నారట. అనుమానం వచ్చిన ఊరోళ్ళు తెలంగాణకు కాపు కాసి అసలు దొంగను పట్టుకున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నడిపించేది లత్తిపల్లి శేఖర్ అనేటోడేనట అసలు దొంగ. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేదంటారు కానీ ఆ ఊరోళ్ళు అయితే కాపు కాసి పట్టుకున్నారు. ఇటువంటి దొంగదందాలు చేయబట్టే ఓ 20 రోజులకించి కళ్ళల్లో పోసిన ధాన్యం వానలకు దడిచి మెత్తగా అవుతుంది అని అనుకొస్తున్నారు రైతన్నలు. రైతులు చేసిన లోకి పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి దొంగనైతే పట్టుకున్నారు కానీ ఆయన అనుకున్న అసలు దొంగలు అనేది చూడాలి రేపు.